Good morning to all. MATLAB program for amplitude modulation using built-in functions. Okay, ఇందులో మనం built-in functions గా modulate, demod ఉపయోగిస్తాము. Modulate ఉపయోగించి modulation తీసుకొస్తాము. Demod ఉపయోగించి demodulation ని రప్పిస్తాము. ఓకే, modulate, demod ఈ రెండు ఉపయోగించి మనం ప్రోగ్రామ్ రాస్తామండి. దట్ ఈస్ ST ఈజ్ ఈక్వల్ టు modulate. మాడ్యులేట్లు ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ది మెసేజ్ సిగ్నల్, నెక్స్ట్ దానికి FC మీన్స్ క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫస్ట్ మెసేజ్ సిగ్నల్, తర్వాత క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ శాంప్లింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ మెథడ్ వీఆర్ యూజ్డ్. ఇక్కడ మనం ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము, ఇందులో మనకి AM కాబట్టి AM DSB టోటల్ క్యారియర్ యూజ్ చేస్తాము. ఓకే, ఏ మెథడ్ యూజ్ చేస్తామో మెథడ్. నెక్స్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, దాన్ని మాడ్యులేషన్ తీసుకురావడానికి మాడ్యులేటెడ్ సిగ్నల్ కోసం, దట్ మీన్స్ AM సిగ్నల్స్ కోసం ఇది యూజ్ చేస్తాం, మాడ్యులేట్ అనే కమాండ్. డిమాడ్యులేషన్కి డిమోడ్ ఉపయోగిస్తామండి. మాడ్యులేట్ డిమోడ్, డిమాడ్యులేట్ కాదు డిమోడ్. డిమోడ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమొస్తుంది, దీనిలోని ఇక్కడ ఏమైతే ఉందో అది వస్తుంది ST, కామా FC మీన్స్ శాంప్లింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ శాంప్లింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, AM DSP టోటల్ క్యారియరు, మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, కూర్చోండి, అది ఉపయోగించి మనం MATLAB ప్రోగ్రామ్ రాస్తామండి. ఓకే, ఇవి రెండు కమాండ్స్ ఉపయోగించి మనం ఏ విధంగా రాయాలో మనం ప్రోగ్రామ్ చేద్దాము. క్లిక్ ఆన్ MATLAB షార్ట్ కట్, న్యూ స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ కమాండ్స్ మీకు తెలుసు. CLC మీన్స్ క్లియర్ కమాండ్ విండో, క్లియర్ ఆల్, నెక్స్ట్ క్లోజ్ ఆల్. ఇంతవరకు మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇంకా దీనిలో ఏమేమి ఉన్నాయో చూసుకోండి ఒకసారి, దాన్ని ఉపయోగించి మనం రాస్తాము. ఓకే, FM FC రెండు, FM FC, నెక్స్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, ఈ మూడు మనకు కావాలి. FM ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. రన్ టైంలో మనకి కావాల్స్తే మన ఇన్పుట్ అనేది ఇక్కడ రాసుకుంటాం, లేదా డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు. FM వాల్యూ ఇన్పుట్, ఎంటర్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, ఓకే, మెసేజ్ సిగ్నల్ ఎంటర్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ FC ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, ఓకే, FM FC, నెక్స్ట్ మాడ్యులేషన్ ఇండెక్స్, MU ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ T ఈజ్ ఈక్వల్ టు 0:1/fs is to 1/fs is to 5 into 1/fm, 5 into 1/fm. దీని ప్రీవియస్ ప్రోగ్రామ్కి దీనికి సేమ్గా తీసుకున్నానండి. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. మీకు చూడండి, స్టార్టింగ్ పాయింట్ 0 నుంచి 5 into 1/fm వరకు, అంటే 5 సైకిల్స్ వస్తాయి. 5 సైకిల్స్ కోసం ఈ సైకిల్కి 1/fm తీసుకుంటుంది. 5 సైకిల్స్ కోసం FS అనేది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, FS ఈజ్ ఈక్వల్ టు 10 into FC. అట్లీస్ట్ 2 కన్నా ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. ఎంత ఎక్కువ పెట్టుకుంటే మీకు అంత నీట్గా వస్తుంది. 2 కన్నా తక్కువైతే మాత్రం మీకు సిగ్నల్ కరెక్ట్గా రాదండి. దీన్ని మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు వీడియోలు చూస్తే మీకు అర్థం అవుద్ది. లేదంటే మీరు
ప్రాక్టీస్ చేసినా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి సిగ్నల్స్ రాసుకుందాం. y = cos 2π 2 into π into fm into t. Next z = cos 2π 2π t into π fc into t. ఓకే, ఒక టైం పీరియడ్ ఇచ్చాము. నెక్స్ట్ టైం యాక్స్ ఇచ్చాము. నెక్స్ట్ y z రెండు ఈక్వేషన్లు డ్రా చేస్తాం. ఇది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, మెసేజ్ సిగ్నల్ ఈక్వేషను. నెక్స్ట్ z = క్యారియర్ సిగ్నల్ ఈక్వేషను. ఓకే, రెండు డ్రా చేసాము. నెక్స్ట్ ప్రీవియస్లో అయితే మనం ప్రీవియస్ ప్రోగ్రాంలో ఈక్వేషన్లో చేసేటప్పుడు ఏం ఈక్వేషన్ రాస్తాము. ఇక్కడ మనకి ఈక్వేషన్కి బదులు మాడ్యులేట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ రాసుకుంటాము. st = MODULATE మాడ్యులేట్ MODULATE స్పెల్లింగ్ సేమ్గా రాయాలి. మాడ్యులేట్ y మీన్స్ మెసేజ్ సిగ్నల్ కామా carrier signal frequency, that is fc, comma next sampling signal frequency. ఫస్ట్ ఒకటి సిగ్నల్ రాస్తాం, మిగతా రెండు ఫ్రీక్వెన్సీస్ రాస్తాము. నెక్స్ట్ ఏదైతే కమాండ్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఏ మెథడ్ అయితే మనం యూస్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాస్తామండి. AMDSB TC టోటల్ క్యారియర్. AMDSB టోటల్ క్యారియర్ మనం యాజ్ టీజ్కి ఇలాగే రాసుకోవాలండి. AMDSB TC ఇక్కడైతే మనం ఎలా రాసుకున్నా పర్వాలేదు, ఇందులో మాత్రం యాజ్ టీజ్గానే రాయాలి. AMDSB TC ఇది మారిస్తే మీకు రాంగ్ చూపిస్తుంది, ఎందుకంటే అది ప్రీ డిఫైన్ కమాండ్. ఓకే, MU మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ యాజ్ టీజ్గా ఇది సేమ్ ఉంటుంది. ST ప్లేస్లో నేను సింపుల్గా DT అని పెట్టుకుంటున్నాను. DT మాడ్యులేట్ ప్లేస్లో సింపుల్గా డిమోడ్ రాసుకోండి. డిమోడ్ మిగతాదంతా ఇక్కడ మనకి ఇక్కడ దీన్ని ఇక్కడ వచ్చినది ఏదైతే మాడ్యులేటెడ్ సిగ్నల్ ఉంటుందో అది ఇక్కడ రాసుకుంటామండి. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏముంది, ST కదా, ST రాసుకుంటాం. ఓకే, మిగతాదంతా యాజ్ టీస్. ఓకే, ఇక్కడ తర్వాత మనం ఏం చేయాలి, మొత్తం ఎన్ని ఈక్వేషన్లు ఉన్నాయి, y అనేది ఒక ఈక్వేషన్, z అనేది ఒక ఈక్వేషన్, ST ఒక ఈక్వేషన్, DT ఒకటి, మొత్తం 4 ఈక్వేషన్స్ మనం కిందన ప్లాట్స్ డ్రా చేస్తాం. మొత్తం 4 కాబట్టి 2, 2, 1 అంటే 2 rows 2 columns, అంటే దీన్ని 4 figures కింద డివైడ్ చేస్తుంది. 4 figures ఎలా వస్తాయి చూద్దామండి. సబ్ప్లాట్ 2, 2, 1 2, 2, 1. ఓకే, ఇక్కడతో మన ప్రోగ్రామ్ అయిపోయిందండి. జస్ట్ విజువలైజ్కి మనకి ఎలా ఉన్నాయి గ్రాఫ్స్ చూసుకోవడానికి విజువల్లో కనిపించడం కోసం మనం యూజ్ చేస్తాము. LOT ప్లాట్ బై గ్రిడ్ ఆన్. సబ్ ప్లాట్ అనేది మనకి ఫస్ట్ ఫిగర్లో రావడానికి 2, 2, 1 ఫస్ట్ ఫిగర్లో రావడానికి. నెక్స్ట్ ప్లాట్, దీనికి ప్లాట్ రాస్తాను. నెక్స్ట్ గ్రిడ్ ఆన్కి మీకు ఆల్రెడీ చెప్పాను, x యాక్సిస్లో y యాక్సిస్ లోపల రావడం కోసం అది యూజ్ చేసాము. నెక్స్ట్ x లేబుల్ టైము, ఇస్తున్నాను. x లేబుల్ టైము, సెమికోలన్ y లేబుల్ యాంప్లిట్యూడ్,
టైటిల్ మెసేజ్ సిగ్నల్, ఓకే. నేమ్స్ తీసుకున్నాను, ఎక్స్ లేబుల్ టైం అని, వై లేబుల్ యాంప్లిట్యూడ్ అని, మెసేజ్ సిగ్నల్ అని చెప్పి. ఓకే, దీన్ని మనకు 4 ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ రాసుకోవాలి. ఓకే, 4 టైమ్స్ రాస్తున్నాను. నెక్స్ట్ 2 to 1, సెకండ్ ఫిగర్ 2 to 2, నెక్స్ట్ థర్డ్ ఫిగర్ 2 to 3, ఫోర్త్ ఫిగర్ 2 to 4. ఓకే, ఫిగర్స్ మార్చుతాను. నెక్స్ట్ ఫస్ట్ మనకి యాంప్లిట్యూడ్, నెక్స్ట్ ఫస్ట్ మెసేజ్ సిగ్నల్, నెక్స్ట్ క్యారియర్ సిగ్నల్ కదండి. మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్. మూడోది మాడ్యులేటెడ్ సిగ్నల్, AM మాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకే, అంటే AM వేవ్ ఫామ్. నెక్స్ట్ లాస్ట్ వన్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్, AM డిమాడ్యులేటెడ్ సిగ్నల్. డిమాడ్యులేటెడ్, AM డిమాడ్యులేటెడ్ సిగ్నల్. ఓకే, మొత్తం అన్నీ రాస్తానండి. చూడండి, టైము యాంప్లిట్యూడ్ అన్నీ సేమ్ ఉంటాయి, నేమ్స్ ఒకటే మార్చాలి. ఫస్ట్ దానికి ప్లాట్ వై, రెండోసారికి మనకి ఏంటి వచ్చింది, రెండోది జెడ్ కాబట్టి జెడ్ రాస్తున్నాను. ఓకే, థర్డ్ దానికి ST. ఓకే, డిమాడ్యులేషన్కి T, DT, DT. ఓకే, ఈ విధంగా మనం మొత్తం అన్నిటికీ రాసుకున్నాం. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ ఎస్. _bolt, ఓకే, bolt.m5 D డ్రైవ్ అని సేవ్ చేసుకుంటున్నాను. రన్ చేయండి, యాడ్ టు పాత్. ఓకే, ఎంటర్ మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని 100 ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ 1000 ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మాడ్యులేషన్ ఇండెక్స్ చూడండి. మాడ్యులేషన్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే, చూడండి, మనం ఏదైతే మాడ్యులేషన్ ఇండెక్స్ ఇస్తున్నామో అది 1/, మాడ్యులేషన్ ఇండెక్స్ తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని తీసుకుంటే 1/2 అని తీసుకుంటుంది. ఓకేనా, మనకి మామూలుగా దీని ఎక్స్ప్రెషన్ యొక్క ఇదేంటంటే మాడ్యులేషన్ సిగ్నల్. చూడండి, మెసేజ్ సిగ్నల్ ఫస్ట్ మాడ్యులేట్ మెసేజ్ సిగ్నల్, నెక్స్ట్ క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, శాంప్లింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, మెథడ్ వీఆర్ యూజ్డ్, అండ్ 1/, మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే 1/, మాడ్యులేషన్ మనం ఏది ఇస్తామో దాన్ని 1/, తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఎంత తీసుకుంటున్నాను, 0.5. యాక్చువల్గా 0.5 అంటే మనకి అండర్ మాడ్యులేషన్ రావాలి, కానీ ఇక్కడ మనకి ఓవర్ మాడ్యులేషన్ వస్తుంది. 1/, 0.5 తీసుకుంటుంది అంటే మీకు 5 వస్తుంది. ఓకే, ఓకే, చూడండి, మీకు ఓవర్ మాడ్యులేషన్ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, హండ్రెడ్, క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలి కదండి, 1000. మాడ్యులేషన్ ఇండెక్స్ ఇప్పుడు నేను 2 తీసుకుంటున్నాను. ఓకే, అయితే 1/2 తీసుకుంటుంది. అది 1/2 తీసుకుంటుందంటే ఇవ్వండి మనకి. ఓకే, మనకి అండర్ మాడ్యులేషన్ వచ్చింది. నెక్స్ట్ 100, 1000, నెక్స్ట్ 1 1 కాబట్టి మనకి క్రిటికల్ మాడ్యులేషన్ వస్తుంది. ఓకే, ఇది మెసేజ్ సిగ్నల్, క్యారియర్ సిగ్నల్, AM మాడ్యులేట్ సిగ్నల్, AM డిమాడ్యులేటెడ్ సిగ్నల్. సో యూజింగ్ 2 కమాండ్స్, ఓన్లీ 2 కమాండ్స్ ఉపయోగించి మనం మొత్తం రాసామండి. ST మాడ్యులేట్ y FC, FS, మెథడ్ వీఆర్ యూజింగ్, అండ్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఓకే, సేమ్ మాడ్యులేట్ ఉపయోగించి మొత్తం ప్రోగ్రామ్ రాసాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.